నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో నాణ్యతా లోపాలపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మీ బుద్ధి మారదా అని కూడా తీవ్ర పదజాలంతో రష్యా పాకిస్తాన్ అయితే దూషించింది. అందులో హానికర పురుగులు ఉన్నట్లు గుర్తించింది. బియ్యంలో పురుగులు ఉంటే వీటిని ఎలా మేము దిగుమతి చేసుకోవాలంటూ రష్యా తీవ్ర స్వరంతో హెచ్చరించింది పాక్ను. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇక భవిష్యత్తులో పాక్ నుంచి దిగుమతులను నిలిపివేస్తామని హెచ్చరించింది. పాక్ బియ్యం అంతర్జాతీయ స్థానిక ప్రమాణాలకు అనుగుణంగా లేదని రష్యా ప్రభుత్వ సంస్థ FSVPS తేల్చిన వేళ ఈ పరిణామాలనే చోటు చేసుకున్నాయి. ఇస్లామాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న బియ్యంలో పురుగులు ఉన్నాయని ఆ సంస్థే పేర్కొంది. స్థానిక పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలోని వాణిజ్యాధికారులు ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని కూడా మాస్కో డిమాండ్ చేసింది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల భద్రతను నివారించేందుకు బియ్యం ఎగుమతిదారులందరూ తగు చర్యలు తీసుకోవాలని కూడా లేఖ రాసింది రష్యా. ఇదే విషయాన్ని స్వదేశంలోని ప్రభుత్వ విభాగాలకు చేరవేసిన పాక్ దౌత్య కార్యాలయ అధికారులు పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన బియ్యం దిగుమతులపై మాస్కో నిషేధం విధించే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఆరోగ్య భద్రతా కారణాలతో 2013లో పాకిస్తాన్ నుంచి బియ్యం దిగుమతులపై మాస్కో నిషేధం విధించింది. ఆహార నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగా 2006లోనూ ఓసారి దిగుమతులను నిలిపివేసింది. ఇదిలా ఉండగా బియ్యం ఎగుమతులపై గతేడాది భారత్ విధించిన నిషేధం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్కు కాసుల వర్షం కురిపించింది. ఆ దేశ బియ్యానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాల నుంచి ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయని ఎగుమతిదారులైతే చెప్పారు. కానీ ఆ అవకాశాన్ని కూడా పాకిస్తాన్ వినియోగించుకోలేకపోయింది. ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఈ బియ్యం ఎగుమతి చేసే అవకాశం రావటం నిజంగా హర్షించదగ్గ పరిణామం. అయినప్పటికీ పాకిస్తాన్ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. నాణ్యతలో లోపం వల్ల ఆ బియ్యం అనేవి వెనక్కి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఏదైనా ప్రపంచ దేశాలకు కానీ అక్కడ ఉన్న పౌరులకు కానీ ఒక నాణ్యమైన సరుకును అందించే పని అయితే చేయాలి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ స్నేహం చేస్తుంది చైనాతో. చైనాలో ఎలాంటి ప్రొడక్ట్స్ తయారవుతాయో పాకిస్తాన్ కూడా అదే బాటలో నడుస్తుంది. పాకిస్తాన్ ఒకప్పుడు భారత్తో పాటు సరిసమానంగా బియ్యం ఎగుమతి చేసేది, మంచి డిమాండ్ ఉండేది పాకిస్తాన్ బియ్యానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి ప్రొడక్ట్స్ దిగుమతి చేసుకోవడానికి కూడా ఏ దేశము ఇష్టపడట్లేదు. రష్యా అయితే తీవ్ర ఆంక్షలు విధించింది. ఇదే నేపథ్యంలో ఇలానే కొనసాగితే ఇక నుంచి పాకిస్తాన్ నుంచి బియ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ దిగుమతి చేసుకోమని కూడా తెలిపింది. మరోవైపు భారతదేశంలో బియ్యం కొరత రాకూడదని చెప్పి సర్కార్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ ఎగుమతుల నిషేధాన్ని కానీ ఎత్తివేస్తే ఖచ్చితంగా ఆర్డర్లన్నీ భారత్కే వస్తాయి. భారత్ ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఆహారాన్ని సప్లై చేసే స్థాయికి ఎదుగుతుంది. మన వ్యవసాయంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతన్నలు పండించే విధానానికి స్వస్తి చెప్పి అధికంగా దిగుబడి వచ్చేలా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా శాస్త్రవేత్తలు కూడా రైతన్నలకు సహాయ సహకారాలు అందిస్తే భారతదేశం బియ్యం ఎగుమతిలోనే కాదు ప్రతి ప్రొడక్ట్లోనూ కూడా అన్ని దేశాల కన్నా అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.